కాబట్టి ఆయన అన్ని చేసుకొచ్చింది. పవన్ కళ్యాణే చేసింది, ఎవరు చేయలేదు. ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. ఇతను మనకి చీరలు ఇప్పుడు బతుకమ్మ చీరలను పంచిపెట్టాను ముందు కట్టుకోవడానికి కూడా బాగోలేదు. పవన్ కళ్యాణ్ పంచిపెట్టిన చీరలు బాగుండేవి, బ్రహ్మాండంగా ఉన్నాయి చీరలు. అంటే పవన్ కళ్యాణ్ గారు రాఖీ పండుగ సందర్భంగా భర్త చనిపోయిన మహిళలే ఉద్దేశించి ఎందుకు పంపుకుంటారంటారు? ఇంకా దాదాపుగా ఎంత తక్కువ లేదన్నా ఒక 5 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టుంటారు కదా ఆయన సొంత డబ్బులు. అంత అవసరం ఏముందంటారు పవన్ కళ్యాణ్ గారికి? ఆయన సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టిండు, భర్త కొట్టి ఆయన ఆలోచించింది. ఆయన నాయకుడు కాబట్టి ఆయన ఆలోచించింది, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించారు? సొంత మహిళలకు ఇంతకుముందు ఏ నాయకుడు పంచిపెట్టిందా? ఏ నాయకుడు పంచిపెట్టలేదు. వాళ్ళు రావడమే వస్తారు రక్షించలేదు. అసలు వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ ఆలోచించి పంచిపెట్టిన ఆయన సొంత కష్టాలతో పంచిపెట్టింది. ఆయన ప్రజల డబ్బులతో పంచిపెట్టలేదు. ఆయన కష్టంతో ఆయన సొంత డబ్బులతోటే పంచిపెట్టింది. పవన్ కళ్యాణ్ గారికి తనకు వచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే జీతం, అది కూడా అనాథ పిల్లలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇంటికి పంపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే జీతం తీసుకొని అది ఇలా అనాథ పిల్లలు పంచిపెట్టడం? ఆయన జీతమే కాదు నాన్న, ఆయన సినిమాలు తీసిన డబ్బులు కూడా ఆయన పంచిపెట్టింది. ఆయన జీతం ఎందుకు ఉంచుకుంటాడు? ఆయన అవి కూడా పంచిపెట్టాడు. ఆయన అన్ని పంచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన దేశాన్ని ఆలటానికి వచ్చిండు, పేద ప్రజలను ప్రేమించడానికి వచ్చిండు. ఆయన దోసుకోవటానికి రాలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోసుకోవటానికి రాలేదు, దేశాన్ని కాపాడటానికి వచ్చింది. ఇది మన ప్రజలు గుర్తించాలి, ఎవరైనా సరే గుర్తించాలి. గుర్తించి మన పవన్ కళ్యాణ్కి ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోవద్దు. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం డబ్బుతో కూడా చేస్తున్నారు. కానీ ఆయన చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తొత్తుగా మారిపోయాడు, కావాలనే రాజకీయాల్లోకి వచ్చి చెడు చేస్తున్నాడు, కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నారని చెప్పి చాలా మంది కూడా మీరేం చెప్తారు వాళ్ళకి? మతాల గురించి ఏడ చెడుగా చెప్పిండు ఆయన? ఎవరు చెప్పిండు? బుద్ధి లేని కాడిదా ఏడ మతాల గురించి చెప్పిండు ఆయన? ఆయన చెప్పలేదు, మన ధర్మం గురించి చెప్పిండు. ఇప్పుడు ఒక అరహర ఏరమలు తీసినా కూడా అందుతో మన సనాతన ధర్మం గురించి చెప్పిండు, మన ధర్మం గురించి చెప్పిండు, మన పూర్వీకుల గురించి చెప్పిండు. ఏడ తీసిండు, ఏడ రెచ్చగొట్టిండు. బుద్ధి లేదు. మంచి చేయడానికి వచ్చిన వాడికి ఎవరు మంచి చేయడానికి వచ్చిన వాడి గురించి పురుగుతలటానికే ఉంటారు కొంతమంది చీడ పురుగు అంతే. పవన్ కళ్యాణ్ వైపు 100 మంది ఉన్నారు, ఒక్కడంటే సరిపోదు. అది మంచి దేశం అంతా ఇస్తారు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే గిరిజన గ్రామాలకి వెళ్ళి ఆయన అక్కడ రోడ్లు, మంచినీటి సదుపాయాలు, కరెంటు, బళ్ళు కూడా కట్టించడం ఒక్కొక్కటి జరుగుతాయి. కానీ అక్కడ ఏమీ చేస్తలేదు. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పి కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆయన పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆయన వేరే చేసుకుంటారు. దీనికే వచ్చి పబ్లిసిటీ చేసుకొని ఇచ్చుకోవాలని ఏమీ లేదు. ఆయన నీతి ఉంది, నిజాతి ఉంది. ఎప్పుడు 10 ఏళ్ల కింద మన నల్గొండ జిల్లా వచ్చి కూడా చెప్పుకుని ఆయన నీతికి 10 ఏళ్ల కింద కూడా నేను చూసిన అదే మాట, అదే కళల్లో నీతి, అదే మాటలో స్వస్థత, అదే నిజాతి. పవన్ కళ్యాణ్ అనేవాడు చెబుతుంటే ఏ మాట చెప్పినా నీతికే ఉంది, నిజాతికినే ఉంది. కానీ అది తప్పు. అది ఏదో డబ్బు దోసుకున్నాము, ఏదో నేను పెద్ద అవుదాము, నేను బాగుపడదాము అని అనుకునేవాడైతే ఆయన ఎప్పుడో బాగుపడతాడు. ఆయన డబ్బు కోసం డబ్బు మనిషి కాదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, మన దేశానికి శక్తి. అందుకే నేను మా తెలంగాణకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే కదా, ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా పని చేయగలుగుతున్నారు ఆయన పనితీరు? దేవుడు దిగొస్తే అక్కడ అట్టుంది నాకు. దేవుడు పైనుంచి మనుషుల రూపంలో వచ్చిందంటే ఎవరి రూపంలో వచ్చినట్టు పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చింది. అప్పుడు ఆనాడు బ్రహ్మంగారు చెప్పింది, ఏరబాగ వసంతరాయుడు పాకం పెరిగినప్పుడు నేను కొడుకునని. ఇవాళ పుట్టిండు పవన్ కళ్యాణ్, ఏరబాగ వసంతరాయుడు అవతారం ఎత్తి పుట్టిండు. ఉదయించే సూర్యుడు పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు ఒక సెట్ చేసే పవన్ కళ్యాణ్. ఆయన అనేది రాజకీయాలకు కానీ దేనికైనా కానీ కొత్త మంత్రి తెలిసిపోతుంది. ఇవాళ ఆధార్ కార్డులు మారవాలన్నా, మరి ఏది ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు చేను బొక్కులు మారవాలన్నా, మన బస్సు ఇచ్చి మారవాలన్నా ప్రతి ఒక్కరు వచ్చి 10 చేసేది. ఇదనే దీంట్లో మన పవన్ కళ్యాణ్ మార్పు చేసుకురావాలి. అంటే పవన్ కళ్యాణ్ ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాటికి కూడా ఈ మధ్యన ట్రోల్ చేస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటంటే? ఈవీఎంలతో తెలవాల్సినంత అవసరం లేదు. మన జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ సొంతంగా తెలిసే శక్తి ఉంది, కాకపోతే మంచిది. ఆయన ఆలోచించుకుని మంచిది కాబట్టి ఆయన వచ్చింది. ఆయన ఈవీఎంతో తెలవాల్సిన అవసరం ఆయనకేందయా? ఆయన కానీ మంచి ఉంది. పవన్ కళ్యాణ్ దేశించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ ఆయన కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నారని మాటికి కూడా ప్రస్తావిస్తున్నారు కదా, అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఒక మాటలో పవన్ కళ్యాణ్ దేశించే వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ ఏం చెప్తుందంటే మంచిగా చేయమని వాళ్ళకైనా కానీ ఇప్పటి నుంచి మన పవన్ కళ్యాణ్ మంచిని చూడమను. ఆయన ఏం చేస్తుండో చూడమను. 2 కళ్ళు పెట్టి చూసి తర్వాత అనమను. అడ్డగొల్లు నోటికి వచ్చింది ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడొద్దు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దండి. దేవుడు అంటుంటే పడుతుంది కదా అని అనొద్దు. ఎవరు పెడితే వాళ్ళు అనొద్దంట. మంచి చేసినప్పుడు మంచి అనాలి. ఏ నాయకుడు వచ్చి మంచి చేసినా కూడా మంచి అనాలి. కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్న కాబట్టి మంచిగా మాట్లాడాలి.
మాట్లాడతాం మనం. సరే